ఈరోజు మనము గుణింతాలు నేర్చుకుంటున్నాం. అ ఆ ఇ ఈ ఉ ఊ. ఆకి మనము తలకట్టు. ఆ అంటే దీర్ఘం. ఈ గుడి, ఈ గుడి దీర్ఘము, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము. కాకి తలకట్టు ఇచ్చినప్పుడు క అన్నప్పుడు ఈ చివరి సౌండ్లో అ అనే సౌండ్ రావాలి. కాకి దీర్ఘం ఇచ్చినప్పుడు కా అని సౌండ్ రావాలి. అంటే కా అన్నప్పుడు ఆ అని సౌండ్ వస్తుంది. కాకి గుడి ఇస్తే కి అని రావాలి. కి అన్నప్పుడు ఈ సౌండ్ రావాలి. కాకి గుడి దీర్ఘం ఇచ్చినప్పుడు మనము కీ అంటాము. అంటే ఇక్కడ ఈ సౌండ్ అనేది రావాలి. ఇక్కడ కాకి కొమ్ము ఇస్తున్నాం. కాకి కొమ్ము ఇచ్చినప్పుడు మనకి ఏ సౌండ్ రావాలి? ఊ రావాలి. అంటే కు అంటాం అంతే. దీన్ని కు అనకూడదు, కు అంటాం. కొమ్ము దీర్ఘం ఇచ్చినప్పుడు కాకి మనము ఊ అనే సౌండ్ రావాలి చివరిలో. అంటే కూ. ఎలా అయితే మనం అ ఆ ఇ ఈ ఉ ఊ అని పలుకుతామో అలాగే క కా కి కీ కు కూ అనేది శబ్దం రావాలి. గ గా. దీన్ని గాకు దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? గా అవుతుంది. గా గుడిస్తే గి ఈ సౌండ్ రావాలి. గి. గా గుడి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? ఈ సౌండ్ రావాలి. అప్పుడు గీ అనేది వస్తుంది. గాకి కొమ్ము ఇచ్చినప్పుడు ఊ సౌండ్ రావాలి. గు. గాకి కొమ్ము దీర్ఘం ఇచ్చినప్పుడు గూ అనే సౌండ్ రావాలి. చ చా. ఇది కూడా అంతే. చ ఆ సౌండ్ రావాలి. చ చా. చి చీ. చు చూ. జ జ. జకు దీర్ఘం ఇస్తే జా. జగ్గుడిస్తే జి ఈ జి. జీ. జు జూ. ట టా. టి టీ. టు టూ. ఈ విధంగా మనము ఈ ఫస్ట్ పార్ట్గా మనం తెలుగు గుణింతాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని నేర్పిస్తాము.